వెండికొండ స్వామికి విష్ణుమాయా విలాసం అర్థమైంది. ఓహో, ఇదా నీ సంగతి అని నివ్వెరపడి చూస్తూ నిలిచిపోయాడు. హరి కూడా మగవాడై శివునితో ఇలా అన్నాడు. నిఖిల దేవోత్తమ నీవొక్కరుడు దక్కనెవ్వడు నామాయనెరుగనేర్చు మానినినైన నామాయ చేమునుగక ధృతిమోహితుండవై తెలిసితేవు కాలరూపంబున కాలంబుతోడ నాయందును నీ మాయ అధివసించు నీ మాయ నన్ను జయింపనేరదు నిజము అకృతాత్ములకు నెల్ల అనుపలభ్యము ఇప్పుడు నీ నిష్ఠ పెంపున నెరిగి తనుచూ సత్కరించిన సఖ్యంబుసాల నెరపి దక్షతనయ గణంబులు తన్ను కొలువ భవుడు విచేసే తగ నిజ భవనమునకు ఆ సర్వదేవతలలో ఉత్తముడవైన సర్వేశ్వర, నీవు ఒక్కరుడు తప్ప నా మాయను మరెవ్వడూ తెలియలేరు. మానినినైన నా మాయలో మునిగిపోక నిలద్రొక్కుకొనగలిగిన ధీరుడవు నీవు. కాకపోతే నా మాయాప్రాభవాన్ని లోకాలకు తేటతెల్లం చేయడం కోసం ధీరత్వంతో నిండిన మోహాన్ని నటించావు. ఒక్కొక్క సమయంలో నీ మాయ కూడా నన్ను వశం చేసుకుంటుంది. నా మాయ మనోనిష్ఠ లేని వారికి తెలియవచ్చేది కాదు. నీవు నిష్ఠ పెంపుతో దానిని తెలుసుకున్నావు అంటూ శ్రీ మహాదేవుని సత్కరించాడు. పరమేశ్వరుడు హాయిగా అమ్మవారితో ప్రమథగణాలతో కలిసి తన నివాసస్థానమైన కైలాసం చేరుకున్నాడు.